హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సుప్రజ్, మీరు చూస్తున్నారు సూపర్ టెక్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మీ మొబైల్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ ఎలా చేయాలో తెలియట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎవరైతే మీ మొబైల్ని మొత్తం క్లీన్ చేసేసుకొని కొత్త మొబైల్ లాగా చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో పక్కా సూట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ వీడియో చివరి వరకు అయితే చూడండి. చివరి వరకు చూస్తే మీకు ఈ ప్రాసెస్ ఎలా అర్థమవుతుంది. మొత్తం డేటా ఫ్యాక్టరీ రీసెట్ కొట్టేసిన తర్వాత మీ మొబైల్ షాప్లో తీసుకొచ్చినప్పుడు ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఉంటుంది. మొత్తం సెట్టింగ్స్ కానీ ఏ టు జెడ్. సో మళ్ళీ మీరు నార్మల్గా అన్ని సెట్ చేసుకోవాలి. అంతా కలిపి ఒక వీడియో లాగైతే చేశాను. వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. నచ్చితే లైక్ వేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, మీరు ఏ మొబైల్ అయినా తీసుకోండి, ఆ మొబైల్ మీరు డేటా ఫ్యాక్టరీ రీసెట్ ఎలా చేయాలనేది చెప్తాను. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో నా దగ్గర అయితే సామ్సంగ్ M11 అయితే ఉంది, సామ్సంగ్ గెలాక్సీ M11. సో దీనిలో అయితే మీకు చూపించేస్తాను. ముందుగా మీ మొబైల్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కిందకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ జనరల్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. మాక్సిమం ఇది ఎవరు యూస్ చేస్తుంటారు ఇప్పటి వరకు. సో కాబట్టి ఇప్పుడైతే యూస్ చేయండి. జనరల్ మేనేజ్మెంట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. దీనిలో మీరు రీసెట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? రీసెట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. దీనిలో మీకు చాలా రకాల రీసెట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, కానీ అవన్నీ నేను చెప్పను. అవన్నీ స్పెషల్ వీడియో అయితే చేస్తాను, చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఓన్లీ డేటా ఫ్యాక్టరీ రీసెట్స్ గురించి అయితే మాట్లాడదాం. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మీకు మొబైల్ అంతా చాలా క్లీన్గా కొత్త మొబైల్ షాప్లో తీసుకున్నప్పుడు ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత మీకు చాలా డీటెయిల్గా అయితే చూపిస్తాను. చివరి వరకు అయితే వీడియో మిస్ కాకుండా చూడండి. మీకు ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం. ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్యాక్టరీ డేటా రీసెట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ మొబైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఏ టు జెడ్ ఎక్కడైతే కనిపిస్తుంది. ఇప్పుడు సింపుల్గా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇంక్లూడింగ్ గూగుల్ అకౌంట్, సిస్టమ్ అండ్ యాప్ డేటా. చూసారు కదా, మీ గూగుల్ అకౌంట్ కూడా రిమూవ్ అయితే అయిపోతుంది. సిస్టమ్ అండ్ యాప్ డేటా రిమూవ్ అయిపోతుంది. సెట్టింగ్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి. మీరు డౌన్లోడ్ చేసిన యాప్స్, మ్యూజిక్స్, పిక్చర్స్, ఇంకా సపరేట్ ఏమైనా డేటా ఉంటే అవి అంతా క్లియర్ అయిపోతుంది. సర్వీస్ ప్రొవైడర్ యాప్స్ కూడా ఏమన్నా కంటెంట్స్ ఉన్నా అన్ని డిలీట్ అయితే అయిపోతాయి. ఇంకా SD కార్డు ఉందా, SD కార్డులో ఉన్న కంటెంట్ కూడా డిలీట్ అయిపోతాయి. అన్ని ఆల్ క్లియర్ అయిపోతాయి అనమాట. మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్కటి మెయిల్ చూడండి, ఇక్కడ మీట్ ఉంది కదా, గూగుల్ సంబంధించింది వీడియో కాల్ యాప్, అది క్లియర్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న మెయిల్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. క్యాలెండర్, నోట్స్, సో గూగుల్ ఫొటోస్, డ్రైవ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి అనమాట. మీరు ఇది చేయాలనుకున్నప్పుడు ఒకవేళ మీ మొబైల్లో ఇంపార్టెంట్ డేటా ఉంటే అది వేరే మొబైల్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాకే మీరైతే రీసెట్ అయితే ఈ ప్రాసెస్ అయితే చేయడానికి అయితే ముందుకు రండి. మళ్ళీ చెప్తున్నాను, మీ మొబైల్లో ఇంపార్టెంట్ డేటా ఉంది, అది అవసరం అనుకుంటే అది వేరే మొబైల్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతే మీరు ఈ ఆప్షన్ కి అయితే ఎంచుకోండి. సో నేను ఈ మొబైల్ అంతా క్లియర్ చేశాను. సో ఇక్కడ రీసెట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. మీ మొబైల్ స్క్రీన్ లాక్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ లో చూడొచ్చు ఫ్యాక్టరీ డేటా రీసెట్ అని అయితే కనిపిస్తుంది. సో ఒకవేళ మీకు SD కార్డులో డేటా కావాలనుకుంటే ఇక్కడ స్మార్ట్ స్విచ్ అనే ఆప్షన్ అయితే వస్తుందంట. సో ఇప్పుడైతే మీకు డిలీట్ ఆల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా. సో మీరు డిలీట్ ఆల్ బటన్ క్లిక్ చేస్తే మీకు మొబైల్ అంతా కొత్త మొబైల్ లాగా అయితే అయిపోతుంది. మరి క్లిక్ చేద్దామా? ఇక్కడ వెరిఫై ఇట్స్ యూ అని అడుగుతుంది. సో వెరిఫై చేసుకోవాలి. ఇంకా వెరిఫై ఇట్స్ యూ అని అడుగుతుంది. సో వెరిఫై ఇట్స్ యూలో మీరు అకౌంట్ అయితే వెరిఫై చేసుకోవాలి, మీ జీమెయిల్ అకౌంట్. అప్పుడే మీకు అది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మీ జీమెయిల్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. ఎందుకంటే మీరు మెయిల్ ఎంటర్ చేస్తేనే మీరు చేస్తున్నాడు, లేకపోతే వేరే వాళ్ళు మీ మొబైల్ అలా చేస్తున్నారో తెలియదు కదా. సో అందుకని వెరిఫై, గూగుల్ సెక్యూరిటీ కోసం వెరిఫై అడుగుతుంది. చూడండి, పాస్వర్డ్ ఇచ్చేసాను, వెంటనే షట్ డౌన్ అయితే అయిపోయింది. సో మొబైల్ ఇప్పుడు రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయ్యాక మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఫ్రెండ్స్, మొబైల్ అయితే రీస్టార్ట్ అవుతుంది చూడండి. సో అక్కడ చూడొచ్చు, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఎరేజింగ్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు మీ మొబైల్లో ఉన్న డేటా మొత్తం క్లియర్ చేసేస్తుంది. షాప్లో తీసుకొచ్చినప్పుడు మీ మొబైల్లో యాప్స్ మొత్తం ఎలా ఉంటుందో, సెట్టింగ్స్ కానీ అన్నీ కొత్తగా యాస్టీజ్ అలాగే ఉంటుంది. షాప్లో కొన్నప్పుడు మీరు ఓపెన్ చేసినప్పుడు మీరు అన్నీ స్టార్ట్ చేసుకోవాలి కదా, అలాగే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తాను మొత్తం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. చూడండి, మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం మనకి కొత్త మొబైల్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే స్టార్టింగ్ పర్మిషన్స్ కానీ అన్నీ అడుగుతుంది. సో వెల్కమ్ అని చెప్పేసి స్టార్ట్ చేయమని అడుగుతుంది. సో ఇప్పుడు మీరు స్టార్ట్ చేసేసి మళ్ళీ మీరు కొత్త మొబైల్ తీసుకున్నప్పుడు ఎలా అయితే చేస్తారో సేమ్ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం క్లియర్ అయితే అయిపోయింది. మొత్తానికి ఇప్పుడు మళ్ళీ సామ్సంగ్ M11 ఇది మళ్ళీ న్యూ మొబైల్ లాగా అయిపోయింది. వెల్కమ్ అని అయితే స్టార్ట్ చేస్తుంది. సో మీకు నచ్చినట్టు ఇప్పుడైతే సెట్టింగ్స్ అయితే పెట్టేసుకోండి. సో అయితే స్టార్ట్ చేస్తున్నాను.
సో ఇలాగ మీకు కొత్త మొబైల్ అయితే మీకు రెడీ అయితే అయిపోతుంది. సో ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి సెట్టింగ్స్‌ని. మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఉపయోగపడితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి టెక్నిక్స్ అయితే మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా? నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుంటే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. దిస్ ఈజ్ సుప్రజ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.